We can learn that connection with God is important. దేవునితో మన సంబంధం చాలా ప్రాముఖ్యమని మనం గుర్తించాలి. When a human being connects with God, wisdom begins to flow. మనుషులు ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో దేవుడిచ్చే జ్ఞానం వారి జీవితంలోనికి కుమ్మరించబడుతుంది. For example, ఉదాహరణకు in the Bible, పరిశుద్ధ గ్రంథంలో read about Solomon. మనం సొలొమోను గురించి చదువుతాం. He was a boy. ఆయన యవనస్తుడు. When he was given a tremendous task to control a kingdom, మరి గొప్ప రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత తనకు అప్పగించబడినప్పుడు he was just a boy. ఆయన చాలా యవనస్తుడిగా ఉన్నాడు. He had no knowledge, no wisdom. రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి జ్ఞానము తెలివి సొలొమోనుకు లేదు. And the wise people in his court could have easily cheated this boy. అతని రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు అనేక మంది ఈ యవనస్తుని మరి మోసం చేసి ఉండవచ్చు. But this boy knew the secret to success. అయితే ఈ యవనస్తుడు విజయం యొక్క రహస్యం ఏంటో తెలుసుకున్నాడు. It was Jesus Christ. ఇది కేవలం దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని గ్రహించాడు. He followed God and God lifted him. ఆయన దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవుడు సొలొమోనును అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. And he put him above everybody else at that time. అందరికంటే హెచ్చుగా సొలొమోనును దేవుడు ఆశీర్వదించాడు. Connection takes place with God when you have a prayer life. నీవెప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని బలంగా కలిగి ఉంటావో దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండగలవు.